సంక్రాంతికి సందర్భంగా జనవరి 14వ తేదీన రిలీజ్ అయిన 'వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం' సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు సమర్పించగా, ఈ సినిమాని ఆయన సోదరుడు శిరీష్ నిర్మించారు. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబడుతోంది. 300 కోట్లకు పైగా క్రాస్ కలెక్షన్లు రాబట్టగా, ఇప్పుడు తాజా సినిమా యూనిట్ మరో ఆసక్తికరమైన ప్రకటన చేసింది. అదేంటంటే ప్రస్తుతానికి ఈ సినిమా 350 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిందని ప్రకటించారు. ఐశ్వర్య రాజేష్‌తో పాటు మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించి ఈ సినిమా ఒక మాజీ పోలీస్ అధికారి ఒక వీఐపీ కిడ్నాప్‌ని ఎలా తప్పించాడు అన్న దాని మీద ఈ మూవీ నడుస్తోంది. వెంకటేష్ కొడుకు పాత్రలో నటించిన రేవంత్ అనే బుడ్డోడి పాత్ర బాగా వర్కౌట్ అవ్వడంతో, కామెడీ కూడా బాగా వర్కౌట్ కావడంతో ముఖ్య ఫ్యామిలీ ఆడియన్స్‌కి చాలా కనెక్ట్ అవుతుంది. అనకాపల్లి నుంచి అమెరికా వరకు టికెట్లు కూడా దొరకని పరిస్థితి నెలకొందంటే సినిమా మీద ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దిల్ రాజుకు ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తూ ఉండడంతో సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాదికి సంక్రాంతికి మళ్ళీ సంక్రాంతి వస్తున్నామంటూ టైటిల్ సినిమా చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టేయండి.